హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్లీష్ వొకాబులరీ చూస్తున్నాం. ఇక్కడ ఈ వొకాబులరీ చాలా సింపుల్గా ఒక్కసారి చూస్తేనే గుర్తుండిపోయే విధంగా, నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యూచర్లో ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఈ వొకాబులరీ ముఖ్యంగా మీరు రాయబోయే అన్ని రకాల హైకోర్టు జాబులకు అయితేనేమి, డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్కి అయితేనేమి, బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి పోటీ పరీక్ష ఏదైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క వొకాబులరీ నేర్చుకుంటే మీకు బిట్టు వచ్చి తీరాల్సిందే. మరి చాలా సింపుల్ వేలో తెలుగు మీనింగ్, దానికి సినానిమ్స్తో సహా మీకు క్లారిటీ చెప్తాను. వీలైతే మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకుని ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుని రాయండి. ప్రతి 2 డేస్కి ఒకసారి వీడియో అయితే మనకు యూట్యూబ్ ఛానల్ అందు మీకు అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కోర్సు నచ్చితే కావాల్సిన వాళ్ళు, క్లాస్ నచ్చితే ఈ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే మన కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. మన యొక్క టర్నింగ్ పాయింట్ నందు ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంటుందన్నమాట. మరి చూద్దామా. సో పవర్ఫుల్ వొకాబులరీ ఫర్ పవర్ఫుల్ పీపుల్ అనమాట. సో పార్ట్ 1 ఇక్కడ చూసినట్టువి రెట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, ఇంట్రాస్పెక్ట్, సర్కంస్పెక్ట్, స్పెక్టాక్యులర్, ఇన్స్పెక్షన్, సస్పెక్ట్, డిస్రెస్పెక్ట్, పర్స్పెక్టివ్, రెస్పెక్టబుల్. సో ఈ పదాలన్నీ కూడా మీరు ఎప్పుడోసారి ఖచ్చితంగా చూసినటువంటివే. అందువల్ల సింపుల్గా ఉంటుందనేసి ఫస్ట్ పార్ట్ ఇదే చూస్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వర్డ్లో కూడా చూడే ముందు స్పెక్ట్ ఉంది మిత్రమా. సో రెట్రాస్పెక్ట్లో కూడా స్పెక్ట్ ఒకటి ఉంది, ప్రాస్పెక్ట్లో కూడా స్పెక్ట్ ఉంది, ఇంట్రాస్పెక్ట్లో కూడా స్పెక్ట్ ఉంది, సర్కంస్పెక్ట్లో కూడా స్పెక్ట్ ఉంది. ఓకే, స్పెక్టాకల్స్లో స్పెక్టర్ ఉంది, ఇక్కడ స్పెక్టాక్యులర్లో, ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్స్పెక్టర్లో కూడా నాకు స్పెక్ట్ ఉంది. దెన్ సస్పెక్ట్లో కూడా నాకు స్పెక్ట్ ఉంది, డిస్రెస్పెక్ట్ కూడా నాకు స్పెక్ట్ ఉంది, దెన్ పర్స్పెక్టివ్ నాకు స్పెక్ట్ ఉంది, రెస్పెక్టబుల్లో కూడా నాకు స్పెక్ట్ ఉంది. అంటే ప్రతి దాంట్లో కూడా స్పెక్ట్ ఉంది. మరి ఇక స్పెక్ట్కు మనకు రూట్ వర్డ్ తెలిసిందనుకోండి, వెరీ క్లియర్, చాలా సింపుల్ అయిపోద్ది. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడైనా సరే మనకు వర్డ్ స్పెక్ట్ అని వచ్చిందనుకోండి, స్పెక్ట్ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే స్పెక్టకల్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ గుర్తుంటుంది మనకు. స్పెక్టకల్స్ అంటే అద్దాలు. సో అద్దాలు ఎందుకు మనకు? వాట్ ఫర్ స్పెక్టకల్స్? టు సీ క్లియర్లీ. కాబట్టి స్పెక్ట్ మీన్స్ టు సీ అని అర్థం. ఏ పదం వచ్చినా సరే స్పెక్ట్ అని ఉందంటే ఖచ్చితంగా అవన్నీ కూడా చూసేటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్షన్, రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్, రెట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, సర్కంస్పెక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పెక్టకల్స్, స్పెక్టేటర్స్, అందరూ కదా, అందరూ వస్తారు అన్నమాట దీనిలో. ఓకే, నా రెట్రాస్పెక్ట్ చూడండి. ఇక్కడ రెట్రాస్పెక్ట్ మీన్స్ రీ అంటే అగైన్, రెట్రా అంటే బ్యాక్వర్డ్, తిరిగి చూడు. తిరిగి చూడడం అంటే మీ బ్యాక్వర్డ్ లుక్. అంటే నేను ఎగ్జామ్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాను, కారణాలు ఏంటివి, మరి యొక్క కారణం ఎట్లా అధిగమించుకోవాలి, ఆ కారణాలు ఏంటంటివి అని తెలుసుకునేదే రెట్రాస్పెక్ట్. అంటే ఒక్కసారి వెనక్కి చూసుకో అని అర్థం. అంటే రెట్రాస్పెక్ట్ మీన్స్ బ్యాక్వర్డ్ లుక్. బ్యాక్వర్డ్ లుక్ అంటే బ్యాక్వర్డ్ లుక్ అంటే బ్యాక్ చూడడం ఏంది, ఏముంటుంది బ్యాక్ చూస్తే? దీని అర్థం ఏమంటే నేను సక్సెస్ కాలేకపోయానంటే ఎందుకు సక్సెస్ కాలేకపోయినాను అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. నువ్వే తప్పు చేసావా, నీ యొక్క ప్రిపరేషన్ తప్పు ఉందా, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ రెట్రాస్పెక్ట్ మీన్స్ బ్యాక్వర్డ్ లుక్. బ్యాక్వర్డ్ లుక్. దెన్ ప్రోస్పెక్ట్. ప్రో అంటే ఫార్వర్డ్, ఫ్రో అంటే ఫార్వర్డ్, రెట్రా అంటే బ్యాక్వర్డ్, ఫ్రో అంటే ఫార్వర్డ్. ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట. రెట్రాస్పెక్ట్ ఇంటూ ప్రాస్పెక్ట్. మరి ఫార్వర్డ్ లుక్ అంటే ఏమి? నాకు ఎగ్జామ్ రాబోతా ఉంది, ఇప్పుడు ఈ నెల కూడా ఒక 3 months నాకు ఎగ్జామ్ రాబోతుంది. మరి ఇక 3 months ఎగ్జామ్ రావడానికి నేను ప్రణాళిక ఏ విధంగా వేసుకుని సక్సెస్ సాధించగలను, సిలబస్ ఏముంది, దాన్ని అధిగమించాలని ఏమేమి చేయాలి, సిలబస్ ఎన్ని రోజులు కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, డైలీ ఎన్ని ఎగ్జామ్స్ రాసుకోవాలి, దాని మీద ఏ విధంగా నేను రాసుకుంటే ఫాస్ట్ వెళ్ళిపోతాను. ఈ విధంగా ముందుగానే ఆలోచిస్తే, ముందుగానే చూస్తే దాన్ని ఏమంటారంటే నేను ప్రాస్పెక్ట్ అంటే ఫార్వర్డ్ లుక్. ముందుగానే పరిశీలించడం, అయిపోయింది దాని గతాన్ని పరిశీలించడం, రాబోయే భవిష్యత్తును పరిశీలించడం. భవిష్యత్తు చూడు, వెనకలు చూడు, ముందు చూడు. దెన్ ఇంట్రాస్పెక్ట్. సో ఇంట్రో మీన్స్ ఇన్సైడ్. ఇంట్రో అంటే ఇన్సైడ్, ఇన్సైడ్ లుక్. సార్ భలే వాళ్ళు మీరు లోపల ఏం చూడాలి, లోపల ఏముంది, పొట్ట ఉంది, పొట్టలో పేగులు ఉన్నాయనుకుంటారా? కాదు. ఇక్కడ ఇంట్రాస్పెక్ట్ అంటే ఏమంటే గతంలో ఏం తప్పు చేశాను, ఎగ్జామ్ నెక్స్ట్ 3 months రాబోతా ఉంది, ఎట్లా కావాలి, దీనికి సంబంధించినటువంటి ఆయుధాలు అక్కడ ఉన్నాయా, నేను కరెక్ట్ టైంకి నిద్ర లేస్తున్నానా, 5కి నిద్ర లేయాలి, 5 o'clock నిద్ర లేస్తున్నానా, లేయడం లేదా, నా బలం ఏంది, నా బలహీనత ఏంది, నా బలం ఉంటే బలాన్ని ఇంకా బలవంతం చేసుకుంటా, ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటా. ఒకవేళ నా దగ్గర బలహీనత ఉంటే దాన్ని నేను ఓవర్కమ్ చేసుకొని ట్రై చేస్తా. ఎట్లా?
నేను 5కి నిద్ర లేకపోతే 6 నిద్ర లేస్తున్నా, కానీ నాకు తెలుసు తప్పు అనేసి 5కి ఎట్లా నిద్ర లేయాలి. సో అది నా బలహీనత, నేను ట్రై చేస్తా. నాకు ఊరికి కోపం వస్తుంది. హౌ ఐ కెన్ ఓవర్కమ్ దట్ యాంగ్రీ. కోపం తగ్గించుకోవాలి మిత్రమా, లేకుంటే మనం ఏ ఫీల్డ్లో మనం నిలబడలేం. సో ఆ విధంగా మనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా మనమే అనలైజ్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ అనలైజింగ్. మన బలము బలహీనత పక్కడు చెప్పలేడు, మనకు తెలుసు. కాబట్టి ఈ బలహీనతలను మనం ఏ విధంగా అధిగమించాలి అని చూసే లుక్ని ఏమంటామంటే నేను ఇంట్రాస్పెక్ట్ అంట మిత్రమా. ఎక్సలెంట్ వర్డ్ మిత్రమా. దెన్ సర్కిన్స్పెక్ట్, సర్కిల్ గుర్తుపెట్టుకోండి. ఇది సర్కిల్, ఇది కదా, ఇది సర్కిల్. దీని చుట్టూ ఉండేదంటే నేను సర్కంఫరెన్స్ అంట. అవును కదా, సర్కంఫరెన్స్ అంటే చుట్టూ ఉండేది. రెట్రాస్పెక్ట్ అంటే బ్యాక్వర్డ్ చూస్తా, బ్యాక్ చూస్తా. ప్రాస్పెక్ట్ ముందు చూస్తా, ఇంటర్నెట్ లోపల చూస్తా. ఇక్కడ నేను చుట్టూ చూస్తున్నా, నా అరౌండ్ అంతా చూస్తున్నా, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తున్నా. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం బతకాలంటే మనం లోపల చూస్తే సరిపోదు, బయట చూస్తే సరిపోదు, ముందు సరిపోదు, అన్ని విధాలుగా చూడాలి. మన పరిసరాలు అన్నీ గమనిస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల సొసైటీని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడే మన యొక్క సొసైటీలో మనుగడ సాధించగలం. కాబట్టి సర్కంస్పెక్ట్ అంటే మీ అరౌండ్ లుక్ అంటే మీ చాలా జాగ్రత్తగా ఉండు, వెరీ కాషియస్ అని అర్థం. దెన్ స్పెక్టాక్యులర్. ఓకే, స్పెక్ట్ అంటే చూడడం, స్పెక్టాక్యులర్ అంటే అద్భుతమైనటువంటి, మార్వలస్, స్టూపెండస్, అద్భుతమైన. అబ్బా చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందిరా. హిమాలయాలు మన జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అబ్బా అద్భుతంగా ఉందిరా, బ్రహ్మాండంగా ఉందిరా ఆ వాతావరణం, ఆ పరిసరాలు, ఆ చెట్లు. సో దట్ ఈజ్ కాల్డ్ స్పెక్టాక్యులర్. అంటే బ్రహ్మాండమైనటువంటి, అద్భుతమైనటువంటి అని అర్థం. సో ఇది కూడా చూసేదే కదా, చూసిన తర్వాత చెప్తున్నా అబ్బా ఎంత అద్భుతంగా ఉందిరా అనేసి. కాబట్టి స్పెక్టాక్యులర్ అంటే అద్భుతమైన అని అర్థం. దెన్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా. సో ఇన్స్పెక్టర్ డ్యూటీ ఏమి, పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ పని ఏమి, ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని తీక్షణంగా గమనించి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఏం జరిగింది, ఎవడు క్రిమినల్, ఎవడు మంచోడు, అన్ని వాళ్ళు చూసే పని వాళ్ళది ఇన్స్పెక్టర్ పని. సో ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్టర్ ముందు వెళ్తారు కదా, అక్కడ ఏం జరిగింది తెలుసుకుంటారు. ఆ పరిశోధన ఏమిటంటే ఇన్స్పెక్షన్ అంటాం. లేకుంటే స్కూల్లో మనకి పై అధికారులు వచ్చారు, స్కూల్లోకి డిఈఓ వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు, డిఈఓ కానీ కలెక్టర్ గారు కానీ విజిట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఆయన అక్కడ రికార్డ్స్ అన్ని చూస్తారు. ఆ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో చూస్తారు. అంటే పరిశీలనగా, డెప్త్గా ప్రతి విషయాన్ని కూడా చూస్తారు. దట్ ఈజ్ కాల్డ్ ఇన్స్పెక్షన్. పరిశీలనగా చూడు, లోతుగా చూడు, సూక్ష్మంగా చూడు. దెన్ సస్పెక్ట్, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక వ్యక్తి తప్పు చేశాడంటే పోతానే వాడిని ఒక లుక్ వేస్తాడు, ఈడేం తప్పు చేశాడని వాడిని అనుమానంగా చూస్తాడు. సో స్కూల్లో హెడ్ మాస్టర్, స్కూల్లో డిఈఓ, స్కూల్ పోతే కలెక్టర్ గారు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా, పరిశీలనగా, డెప్త్గా, కీన్గా చూస్తారు. అదే పోలీస్ స్టేషన్కి పోతే ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, ఒక తప్పు జరిగినప్పుడు ఈడేమైనా తప్పు చేసి ఉండొచ్చా, ఆ విధంగా అనుమానంగా చూస్తాడు. చూసా, ఆ అనుమానించడం ఏమంటే మనం సస్పెక్ట్ అంటాం. అనుమానాస్పద లుక్, అనుమానంగా చూడు. దెన్ డిస్రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అంటే ఏమండి, సో రెస్పెక్టబుల్ పర్సన్ అంటాం. సో రెస్పెక్టబుల్ పర్సన్ అంటే ఏమంటే వాడిని మంచిగా చూడడం, వాడిని మంచిగా ఎట్లా మంచిగా చూద్దాం. మన అబ్దుల్ కలాం సార్ గారు ఉన్నారు, చూస్తేనే బా గొప్ప మహానుభావుడు రా, అద్భుతంగా బా ఎంత మంచివారు బా అని అంత మంచిగా చూస్తాం, ఆయన మనం గౌరవిస్తాం. ఒక గొప్ప వ్యక్తి సొసైటీలో మనకు మంచి పని చేస్తున్నంటే నువ్వు గౌరవిస్తాం, మంచిగా చూస్తాం, బా గ్రేట్ పర్సన్ అని చూస్తాం. దట్ ఈజ్ కాల్డ్ రెస్పెక్ట్. గౌరవించడం, చూస్తేనే మంచిగా చూడడం, దట్ ఈజ్ కాల్డ్ రెస్పెక్ట్. ఆ మంచిగా వచ్చే విధానాన్ని ఉంటాం రెస్పెక్టబుల్ అంటాం. సో రెస్పెక్టబుల్ అంటాం. సో మరి ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినాడు వాళ్ళు కానీ, క్రిమినల్ కానీ వాళ్ళని చేస్తాం, మన వాళ్ళకి మర్యాద ఇవ్వం. దట్ ఈజ్ కాల్డ్ డిస్రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవించడం, డిస్రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వకపోవడం. సో మీరు గౌరవించకూడదా అనేది టోటల్గా డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ. జాబ్ వచ్చి సొసైటీ మనం మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవిస్తారు. మన జాబ్ రాలేదనుకోండి, మనం మంచి చదవలేదనుకోండి, సొసైటీలో మనం చెడ్డగా ప్రవర్తించామనుకోండి, మనందరూ మనం అగౌరవంగా మనల్ని చూస్తారు. ఓకే, దెన్ పర్స్పెక్టివ్. పర్ అంటే త్రూగా చూడు. ఇది మనకు ఎవరైనా సరే బిఎడ్ చేసిన వాళ్ళు కానీ, డిఎడ్ చేసిన వాళ్ళు కానీ, పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ ఉండే వాళ్ళకు ఇది బాగా తెలిసి ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పిఐఈ అంటాం. పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే పిల్లవాడికి ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా బోధిస్తే అతను ఈజీగా అర్థం చేసుకుంటాడు,
అంటే ఆ విధంగా పిల్లల్ని వివరిస్తే దాన్ని ఏమంటామంటే మనం పర్స్పెక్టివ్ అంటాం, దృక్పథం. ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చూస్తే వాడు ఇది గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పేదే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాం. సో విద్య దృక్పథాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ మిత్రమా, మరి దీనికి మనం సినోనిమ్స్ అంటే ఒకసారి చూద్దాం. స్పెక్టాక్యులర్ అంటే ఏం చెప్పినా మనం? స్పెక్టాక్యులర్ మీన్స్ అద్భుతమైనటువంటి అని అర్థం. సో స్పెక్టాక్యులర్ మీన్స్ అద్భుతమైన అని అర్థం. దీనికి సినోనిమ్స్ ఏమంటే జార్జియస్, ట్రెమండస్, స్టూపెండస్. మళ్ళీ స్టూపిడ్ అనుకుంటారు ఇక్కడ. స్టూపెండస్ అంటే అద్భుతమైన అని అర్థం మిత్రమా. అట్రాక్టివ్ అనేవి ఇక స్పెక్టాక్యులర్కు సినోనిమ్స్ అనమాట. ఓకే, మరి ఇన్స్పెక్షన్లో చూడండి. ఇన్స్పెక్షన్ చూడు, తనిఖీ చేయు, పరిశీలన చేయు అనే దాన్ని మనం ఇన్స్పెక్షన్ ఉపయోగిస్తాం. అంటే చాలా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఉండాలి, చూడాలి ఇక్కడ. ఎందుకు, ఏ తప్పు జరిగింది, ఏ విధంగా ఉంది, మొత్తం డీటెయిల్డ్గా విత్ రికార్డ్స్తో సహా చూడాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పెక్షన్. క్లోజ్ ఇన్స్పెక్షన్, డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్, థరో ఇన్స్పెక్షన్ ఈజ్ కాల్డ్ ఇన్స్పెక్షన్. దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఇన్స్పెక్టర్. దెన్ సస్పెక్ట్ అంటే సస్పెక్ట్ అంటే అనుమానంగా చూడు, మరి తప్పు చేసి ఉంటారా అని చూసేదాన్ని మనం అనుమానించడం, సందేహించడం అనే దానిలో మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి సినోనిమ్స్ ఏమంటే సస్పీషియన్, మిస్ట్రస్ట్, అక్యూజ్డ్ నిందితుడు, డూబియస్, అన్ట్రస్ట్ వర్తి, డౌట్ఫుల్ అనేటివి సస్పెక్ట్ యొక్క సినోనిమ్స్ మిత్రమా. ఏం చెప్తున్నాడు? సస్పిషియన్, మిస్ట్రస్ట్, అక్యూజ్డ్, డూబియస్, అన్ట్రస్ట్ వర్తి, డౌట్ఫుల్ అనేటివి సస్పెక్ట్కు సినోనిమ్స్. మరి చూస్తే ఇక్కడ రెస్పెక్ట్ అంటే గౌరవించడం. ఎట్లా గౌరవించాలి? మంచి పనులు చేస్తే గౌరవిస్తారు. దానికి సినోనిమ్స్ అంటే అడ్మైరేషన్. అడ్మైర్ అంటే పొగడుట. ఎందుకు పొగడతాం? మంచి పని చేస్తే పొగడతాం. దెన్ ఎస్టీమ్ పర్సనాలిటీ రా అంటాం. ఎస్టీమ్ పర్సనాలిటీ గొప్పోడ్రా అనేసి. దెన్ హై రిగార్డ్. మరి లెటర్ రాస్తాం, అంత రాసిన తర్వాత కింద రిగార్డ్స్ అని పెడతాం, గౌరవంతో అనేసి. దెన్ కర్టసీ, ఆకబుల్, ఓకే, అకలేడ్, దెన్ డీసెన్సీ అనేటివి రెస్పెక్ట్కు సినోనిమ్స్ అనమాట. దెన్ డిస్రెస్పెక్ట్ అంటే వీటికి అన్నీ ఆపోజిట్, అగౌరవం. దెన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, దృక్పథం అని అర్థం. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథం అని అర్థం. దృక్పథం చూడడం, ఎట్లా మెథడ్, ఎట్లా బోధించాలి, ఏదో బోధిస్తే అతనికి అర్థమవుతుంది అని చెప్పేది. ప్రాసెస్ ఏంటి, టీచింగ్ ప్రాసెస్ ఏంటి, మనకి పాలసీ ఏ విధంగా ఉండాలి, ఒపీనియన్ ఏంది అంటే పిల్లవాడికి అర్థమయ్యే విధంగా ఏదో చెప్పగలగాలి అనేదే పర్స్పెక్టివ్. దెన్ రెట్రాస్పెక్ట్. స్పెక్ట్ అంటే మిత్రమా చూడు, ఏం చూడాలి? రెట్రా అంటే బ్యాక్వర్డ్ లుక్, పునరాలోచించుకోవడం, ఒక్కసారి అని మనన చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అనేది మనకు రెట్రాస్పెక్ట్. దట్ ఈజ్ కాల్డ్ బ్యాక్వర్డ్ లుక్. రివిజన్ చేస్తాం కదా మనం, ఎగ్జామ్ దగ్గర రివిజన్ చేయాలి. రీ అంటే అగైన్, విజన్ చూడు, తిరిగి చూడు. దెన్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అనేది మనకు ఒక మంచి ఇంగ్లీష్ వర్డ్ అనమాట, ఫారిన్ వర్డ్ అనమాట. ఇది ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్ అనేది కూడా మనకి ఉంటాయి, రెట్రాస్పెక్ట్ ఉంటుంది. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్ అంటే ఒక్కసారి చూడనైనా అనేది. దెన్ ప్రాస్పెక్ట్. ప్రో అంటే ఫార్వర్డ్ లుక్ అంటే ఆశావాహ దృక్పథం. అంటే మంచిగా నేను సక్సెస్ కావాలి, నేను జాబ్ సాధించాలి, నేను మంచిగా ఉండాలి, ఏం చేయాలి ఇప్పుడు నుంచే స్టెప్లు వేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్, హోప్. నాకు దయ, నాకు ఉందబ్బా హోప్, నేను సాధిస్తా ఖచ్చితంగా అనేది. ఇంట్రాస్పెక్ట్. స్పెక్ట్ అంటే చూడు, ఎట్లా చూడు? ఇంట్రో అంటే ఇన్సైడ్, లోపల చూడు, నిన్ను చూసుకో అంటే ఆత్మ పరిశీలన చేసుకో అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ అనలైజేషన్, దెన్ కాంటెంప్లేషన్ అనేటివి ఈ యొక్క ఇంట్రాస్పెక్ట్కు సినోనిమ్స్. మరి సర్కిస్పెక్ట్ అంటే మీ స్పెక్ట్ అంటే చూడు, సర్కమ్ అంటే అరౌండ్ లుక్ అంటే జాగ్రత్తగా ఉంటున్నాయనా అని అర్థం. సో చాలా జాగ్రత్తగా ఉండని అర్థం. దెన్ కాషియస్, కేర్ఫుల్, వ్యారీ కొత్త పదాలు కదా, ఇటువంటి పదాలు మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాం మిత్రమా. సర్కిన్స్పెక్ట్ మనకు తెలుసు, అరౌండ్ లుక్, కాషియస్. కానీ వాడు ఏమంటాడు? వ్యారీ, చారీనా, పేరా, అబ్బో అయిపోయాయి. సో ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి. చారీ అన్నా, వ్యారీ అన్నా, కేర్ఫుల్ అన్నా, కాషియస్ అన్నా అవన్నీ కూడా సర్కిమ్స్పెక్ట్ అంటే అరౌండ్ లుక్, జాగ్రత్తకు ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది మిత్రమా. అయితే ఎవరికైనా సరే మన యొక్క అకాడమీ నందు, మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ నందు ఆన్లైన్ కోర్స్ ఫర్ ఆల్ కోర్ట్ జాబ్స్, జిల్లా హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ,
లేదా రాబోయే ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ మీరు ఒకవేళ వొకాబులరీ మీద మంచి పట్టు సాధించాలనుకుంటే మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా హైకోర్టు సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీడియోస్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అబిలిటీ, 100+ మార్క్ ఎగ్జామినేషన్స్ ఫర్ హైకోర్టు ఎగ్జామినేషన్స్, బిట్ బ్యాంక్ ఉంటుంది, ఏపీ స్పెషల్ అంటే ఎందుకంటే ఏపీ హైకోర్టు సంబంధించి ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫేర్స్ స్పెషల్గా ఉంటాయి. ఆ కరెంట్ అఫేర్స్ అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్తో పాటుగా ఏపీ కరెంట్ అఫేర్స్ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వీటికి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ అన్నీ కలుపుకుంటే ఈ యొక్క ఆఫర్ ప్రైస్ పోతా ఉందన్నమాట. దీనికి ప్రైస్ 1999. కానీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏం చేస్తుంటే ఇక దీన్ని వెళ్ళి ఇప్పుడు 3,000 జరిగింది, ఓన్లీ 3,000 రూపీస్. సో ఇది ఎంతవరకు అంటే అప్ టు ఎగ్జామ్ని అప్ టు నోటిఫికేషన్ వరకు మాత్రం ఉంటుంది ఈ ఆఫర్. కాబట్టి ఇమీడియట్గా మీరు నచ్చితే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అప్ టు నోటిఫికేషన్ వరకు ఉంటుంది అనమాట. హర్రీ అప్. సో దీని యొక్క వ్యాలిడిటీ 12 months ఉంటుందన్నమాట. సో అదే బ్యాంక్స్కి ఉంటుంది, ఎస్ఎస్సికి ఉంటుంది, హైకోర్టు ఎగ్జామ్స్కి ఉంటుంది, రైల్వేకి ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ కోర్స్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్ ఫర్ హైలీ యూజ్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి, బ్యాంక్స్ అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.